సో హే గైస్ ట్రిప్లో మా ఫ్రెండ్కి జరిగినట్టు మీకు జరగకూడదని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ప్రతి ఒక్క సిక్సర్ బైక్లో అయితే చిన్న ఇష్యూ రేజ్ అయిందని చెప్పేసి అయితే రీకాల్ అయితే చేశారనమాట మన కవాసాకి షోరూమ్ నుంచి. సో ఇంకా అలాగా మన అదృష్టం కొద్ది మన సిక్సర్లో అయితే ఏం ఇష్యూ లేదనమాట. సో మనకి జీనా 100 కూడా చైన్ లూపింగ్ చేయించదని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళాం. లోపల వీడియోస్ అని నాట్ అలర్డ్ కాబట్టి వీడియోస్ అయితే. సో మా ఫ్రెండ్ అయితే చాలా ఆనందంగా అయితే వైజాగ్ సిటీ మొత్తం చక్కర్లు కొట్టాడు అనమాట. వాడి బైక్లో ఏం ఇష్యూ లేదని చెప్పేసి. ఆ టైంలో మాత్రం పోలీసులు అయితే బైక్ అయితే ఆపేశారు. సో మా ఫ్రెండ్ అయితే బైక్ అయితే మోడిఫైడ్ సైలెన్సర్ వేసాడు కాబట్టి సో పోలీసులు అయితే బైక్ అయితే ఆపారనమాట. సో మన స్టాక్ వేసేసిన తర్వాత మన బైక్ అయితే మనకి రిటర్న్ అయితే చేసేసారనమాట. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే వాడికి బైక్ వచ్చిందని ఆనందపడాలో మళ్ళీ బైక్ పట్టుకున్నారని చెప్పి బాధపడాలి తెలియకైతే బైక్ అయితే ప్యాక్ చేసి ట్రైన్కి అయితే పంపించేసారు అనమాట బెంగళూరుకి. వైజాగ్ నుంచి బెంగళూరుకి అయితే 4000 అయితే చార్జ్ చేశారు అనమాట. బైక్ అయితే సేఫ్ గా అయితే రీచ్ అయిపోయింది బెంగళూరు. సో మన అరకు సిరీస్ అయిపోయిన తర్వాత అగ్గిపెట్టి మచ్చతో వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోకి 2K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో మరిన్ని ముచ్చల కోసం సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్ గాయ్.